హాయ్ అండి, హలో నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీకు ఏం చేయబోతున్నానో అర్థమైపోయింది కదా. చాలా సింపుల్గా టేస్టీగా మీకు ఇంట్లోనే మట్టి కుండలో ఈరోజు చికెన్ బిర్యానీ చేసి చూపిద్దామని వచ్చేసాను. మరి ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్కి టేస్ట్. మనం మట్టి కుండలో తయారు చేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈ బిర్యానీ వింటూనే ఉంటున్నాం. హోటల్స్లో ఎక్కువగా కుండ బిర్యానీ అని ఎక్కువ వింటున్నాం కదా. అది ఏమీ కాదు, ఇంట్లో మనమే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సినవి ఏంటో, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఫాస్ట్గా చేసేద్దామా. నేను తీసుకుంది బాస్మతి రైస్ ఒక 1/2 కిలో తీసుకున్నాను. మన దగ్గర ఉన్న కుండను బట్టి మీరు రైస్ యాడ్ చేసుకోవాలి. నేను చేస్తున్న దాంట్లో ఒక 3/4 కిలో చికెన్ వేసి ఒక 1/2 కిలో రైస్ వేస్తున్నా. వీటిని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఇంకొక బౌల్ తీసుకొని ఎందులో అయితే మనం దమ్ బిర్యానీకి రైస్ ఉడికించుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఒక బౌల్ తీసుకొని, నీళ్ళు కొలతేముండదు. నేను ఈ లోటాతో 2 లోటాల బియ్యం తీసుకున్నాను రైస్. దీంతో నేను ఒక 5 లోటాలు నీళ్ళు వేసేసుకున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే ఒక 5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత మనం చికెన్లో యాడ్ చేసుకుంటాం కదా, లవంగాలు ఒక 5, ఒక 2-3 చెక్క ముక్కలు వేసుకోండి. బిర్యానీ ఆకు, యాలకులు తెల్లవి ఒక 3, నల్ల యాలక 1, షాజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్, కస్తూరి మేతి కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం, రాతి పువ్వు, ఇది మనకి సూపర్ బజార్లో దొరుకుతూ ఉంటుంది, లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు, ఉంటే వేసుకోండి. ఇలా నలిపి వేసుకోండి. స్టార్ పువ్వు ఒక 2, జాజికాయ కొంచెం నలిపి కొంచెం వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, మనం చేస్తున్న రైస్ క్వాంటిటీ తక్కువ కదా. జాపత్రి లైట్గా కొంచెం ఇట్లా మ్యాష్ చేసుకొని కొంచెం వేసుకోండి, చాలు. ఒక దానిలో 1/2 వేసుకోండి. మరాఠీ మొగ్గ ఒక 2. ఇవన్నీ తెలిసినవే కదా మీకు, మనం బిర్యానీలో యాడ్ చేసేవి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసి గుప్పెడితో ఒక గుప్పెడు ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం సేపు వీటిని తెరలిద్దాము. ఈలోపు మనకి రైస్ కూడా నానుతుంది. ఇప్పుడు చికెన్ ఏం చేయాలో చూద్దాము. నెక్స్ట్ నేను తీసుకుంది 3/4 కిలో చికెన్ అని చెప్పాను కదా. 3/4 కిలో అయితే మనకి 1/2 కిలో రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. చెప్పానుగా, కుండను బట్టి మీరు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకున్నా కుండ పొంగిపోతుంది కదా, వండటానికి వీలు కుదరదు. అందుకని 3/4 కిలో చికెన్ శుభ్రంగా కడిగి అందులో ఒక 50 గ్రాములు పెరుగు వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. మళ్ళీ మనం మసాలాలో వేయించుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. కల్లుప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఒక స్పూన్తో, చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకోండి. పసుపు ఒక 1/2 టేబుల్, బిర్యానీ మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్, ఈయన ఒక గుప్పెడు, కొత్తిమీర ఒక గుప్పెడు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకుందాం ఒకసారి. ఇలా కలుపుకొని ఇందులో ఒక 1/2 చెక్క నిమ్మకాయ కూడా వేసేసుకోండి. దీన్ని కూడా ఇలా పిండేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోండి, స్మెల్ బాగుంటుంది బిర్యానీకి. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపి దీన్ని పక్కన పెట్టి, మనం వాటర్ పెట్టాం కదా పొయ్యి మీద, అది ఎంతవరకు మరిగిందో ఒకసారి చూసుకొని రైస్ని కూడా అందులో యాడ్ చేసేసుకుందాము. చూసారా, వాటర్ అంతా మనకి తెరులుతుంది కదా. ఇలా తెరులుతున్నప్పుడే మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ని, వాటర్ వంపేసి ఇందులో యాడ్ చేసేసుకోండి. మనకి బిర్యానీకి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం కదా, మరి కుక్ అవ్వకూడదు. 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం సేపే, ఎక్కువసేపు ఉంచకండి. వాటర్ ఆల్రెడీ మరుగుంది కదా, త్వరగానే కుక్ అయిపోతుంది. సరే కదా, రైస్ అంతా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక నిమ్మ చెక్కని ఇందులో కూడా వేసేసుకుంటే, రసం వేసుకోవటం వల్ల అన్నం మనకి పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదా, రైస్ యాడ్ చేసేసాము. ఇది కొంచెం సేపు బాయిల్ అవుతూ ఉంటుంది. మనకి 70% కుక్ అయితే సరిపోతుంది. ఈలోపు మనం కుండ పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. వెలిగించి ఒక మట్టి కుండ పెట్టుకున్నాను. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నా. మట్టి కుండ కొంచెం టైం పట్టిద్ది వేడి అవ్వటానికి, కానీ వేడి అయితే మాత్రం చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది మనకి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి నెయ్యి. అలాగే ఆయిల్ ఒక 100 గ్రాములు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కదా రైస్లో, ఇప్పుడు మిగతావి ఇందులో యాడ్ చేసుకోండి. అన్నీ 2 పక్కన పెట్టేసుకొని వీటిని కూడా ఇందులో వేసేసుకోండి.
లైట్గా కొంచెం ఫ్రై అవనిద్దాం. ఈలోపు రైస్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాము. చూసారు కదా, వాటర్ అంతా మనకి దగ్గరికి వచ్చి రైస్ కూడా ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది 70%. మరీ ఎక్కువగా ఉడికించుకోకుండా ఇట్లా నలిపితే చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని స్టైనర్తో వడగట్టేసుకుందాం. మొత్తం ఇలా వాటర్ లేకుండా తీసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరీ మెత్తగా మాత్రం ఉడికించుకోకండి. ఇలా మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. రైస్ మొత్తం ఇలా పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న చెక్క లవంగాలు అవి ఫ్రై అయినాయేమో చూద్దాం. చూసారు కదా, రైస్ వడగట్టుకునే లోపు మనకి ఇవి కూడా సిమ్లో పెట్టేశాను. ఫ్రై అయిపోయింది. హైలో పెట్టకండి, మీరు అది వంచుకునే లోపు ఇవి మాడిపోయి కుండ హీట్ ఎక్కిపోతుంది. ఒక్కొక్కసారి కుండ మరీ హీట్ ఎక్కినా చాలా ప్రాబ్లం అవుతుంది, కుండ పేలిపోతుంది. అందుకని హైలో మాత్రం అస్సలు వండకండి. ఇప్పుడు ఉల్లిపాయలు నేను ఒక 2 ఉల్లిపాయలు చిన్నవి తీసుకున్నా. వాటిని ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం 1 టేబుల్ స్పూన్ చికెన్లో యాడ్ చేసాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసుకోండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటాలు ఒక 2 పెద్దవి తీసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసేసుకోండి. సరే, 2 నిమిషాల్లో టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాము. మళ్ళీ పుదీనా ఒక గుప్పెడు, కొత్తిమీర ఒక గుప్పెడు వేసేసుకొని దీన్ని కూడా కలుపుకొని ఇంకొక నిమిషం ఫ్రై అవనిద్దాము. కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసేసుకున్నాము. మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, 1/4 కిలో చికెన్ని దీన్ని కూడా వేసేసుకున్నాము కదా. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు మనం చికెన్ని మగ్గనిద్దాము. ఇందులో వాటర్ వస్తుంది కదా, కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనిద్దాము. 5 నిమిషాలు అయింది, చూద్దాం ఒకసారి. సరే, వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో హాఫ్ కుక్ అయిపోయింది చికెన్. మనం ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసేసుకుందాము. మిగతాదంతా మనకి రైస్తో పాటు కుక్ అయిపోతుంది. పైన ఒక లేయర్ లాగా ఇలా వేసేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. మీడియం టు సిమ్లో చూసుకుంటూ, చెప్పాను కదా మట్టి కుండ కదా, మనం ఇంట్లో నాన్ స్టిక్ పెట్టుకున్నట్టు పెట్టేసుకుంటే అడుగంటుతుంది. అందుకని చూసుకుంటూ హై ఫ్లేమ్ పెట్టుకోకుండా ఉడికించుకోండి. ఇలా మొత్తం రైస్ని పైన వేసేసుకున్నాము. రైస్ మొత్తం ఇలా యాడ్ చేసేసుకొని ఫ్రై ఆనియన్స్, మనం ఒక్క పెద్ద ఉల్లిపాయని ఫ్రై ఆనియన్స్ చేసుకొని, మరి మనకి హోటల్ స్టైల్లో కావాలి అంటే వేసుకోవాలి కదా, ఇలా పైన యాడ్ చేసేసుకొని జీడిపప్పులు కొన్ని ఫ్రై చేసుకొని వాటిని కూడా ఇలా పైన వేసుకొని, మరి కుండ బిర్యానీ అంటే అన్నీ ఉండాలి కదా, అలాగే 1 స్పూన్ నెయ్యి పైన యాడ్ చేసుకోండి. వేడికి అలా వేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాలైనా సరే బాగా సిమ్లో పెట్టేద్దాం. అలా అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, చక్కగా పొడి పొడిగా మనకి రైస్ రెడీగా ఉంది. కుండలో మనం కుండ బిర్యానీ టేస్టీగా రెడీ చేసేసుకున్నాము. ఇంకా దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారు కదా, మీకు కూడా నోరేరిపోతుందా చూస్తుంటే? చూడండి ఎంత జ్యూసీగా మనకి ఏ మాత్రం ముక్క చిదురవ్వకుండా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. మెతుకు కూడా చక్కగా అంటుకోకుండా పొడి పొడిగా వచ్చింది కదా. మీరు కూడా ఇలాగే పక్కా కొలతలతో నేను చేసిన విధానంలో మీరు కూడా ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా వచ్చింది. మరి ఇంకా లేట్ ఎందుకు, ఈసారి సండే మీరు కూడా కుండ బిర్యానీని ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.